అనకాపల్లిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటల్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా వాజ్పేయి విగ్రహావిష్కరణకు డిసెంబర్ 20న నిర్వహించనున్నారు. అనకాపల్లి ఫ్లైఓవర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన 9.5 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సుపరిపాలన, దార్శనిక అభివృద్ధి విధానాల గురించి వివరించేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు బీజేపీ నేతలు తెలిపారు. వాకాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరించిన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ హాజరు కానున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులు, పూర్వపు ప్రధానమంత్రి గారు, భారతరత్న గ్రహీత, 3 సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి సిద్ధాంత తత్వవేత్త, మేధావి, జాతీయవాది, అందరివాడు, సంపాదకుడు, కవి, ఎన్ని చెప్పినా ఆయనకి తక్కువే. అన్ని అర్హతలు కలిగినటువంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మరి రేపు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి పూడిమటక రోడ్ జంక్షన్ లో కలిగిన ఎంపీ గారి కార్యాలయం ఆ జంక్షన్ నుంచి మరి ర్యాలీగా మరి బస్సు యాత్ర ద్వారా, మోటార్ సైకిళ్లు మరి ముందు ర్యాలీ ద్వారా అశేష ప్రజానీకం కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి విగ్రహం ఎక్కడైతే పెట్టాలని పార్టీ నిర్ణయించిందో రింగ్ రోడ్డులో కలిగినటువంటి ఆ యొక్క సెంటర్ లో 4 గంటలకి ఇది విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి పెద్ద మనసుతో అంగీకరించారు నారా చంద్రబాబు నాయుడు గారు. వారు వచ్చి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొనటం, అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మరి పీవీఎన్ మాధవ్ గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు మరి సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ గారు, ఈ జిల్లాలో కలిగినటువంటి కూటమిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మరి ఇంకా వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బీజేపీ, జనసేన, టీడీపీ, గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకే కాకుండా, నాయకులే కాకుండా ఈ జిల్లాలో కలిగినటువంటి అనకాపల్లి పార్లమెంట్ లో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ముందుగా మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. సమయం తప్పనిసరిగా పాటించి 3 గంటలకల్లా ఎంపీ ఆఫీస్కి ఉండాలని ప్రత్యేకించి మళ్ళీ పదే చెప్తా ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.